Professor of History, Usmania University, from Hyderabad Regional Center. Today we are going to discuss on BHIC 133, the history of India from 1206 to 1707, means from Delhi Sultans to Aurangzeb, end of the Aurangzeb. In that book, History of India, today we are going to take up the lesson, Unit 5th. Unit 5th lesson is from Mughal polity, from Akbar to Aurangzeb. Unit Mughal polity, unit 6th or 5th, I think so. Unit Mughal 6th, unit 6th, Mughal polity from Akbar to Aurangzeb, unit 6th, not 5th, unit 6th. Mughal polity from Akbar to Aurangzeb. Mughal polity. Already we discussed the Mughal polity during the period of in unit 5th. So we discussed the Babur to Humayun. We discussed already. Now today Mughal polity from Akbar to Aurangzeb. In this unit, ఈ యూనిట్లో మనం అక్బర్ టు ఔరంగజేబు పాలిటీలో అంటే రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అక్బర్ టు ఔరంగజేబ్ మొఘల్ పాలిటీ ఏ విధంగా ఉంది అంటే, అక్బర్ వచ్చేటప్పటికి హుమాయూన్ మళ్ళీ మొఘల్ సింహాసనాన్ని ఆక్రమించాడు. షేర్షా సూరి వారసులను ఓడించి మొఘల్ సింహాసనాన్ని ఆక్రమించారు. మరి మొఘల్ రెస్టోరేషన్ ఆఫ్ ది పవర్ జరిగింది. మొఘల్ ఎంపైర్ పవర్. అయితే హుమాయూన్కు జనవరిలో 1556లో ఈ యొక్క లైబ్రరీ స్టేర్స్ నుంచి కింద పడిపోవడం గురించి అకస్మాత్తుగా చనిపోయినాడు. కాబట్టి 13 ఏళ్ల బాలుడైనటువంటి అక్బర్ అప్పటికే వావ్య ప్రాంతంలో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బైరం ఖాన్ సంరక్షణలో ఒక నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మరి ప్రావిన్స్ గవర్నర్గా అతని పరిపాలన బైరం ఖాన్ రక్షణలో కొనసాగుతుంది. బైరం ఖాన్ ఇతని యొక్క గురువు, శిశువు కాబట్టి బైరం ఖాన్ రక్షణలో గవర్నర్గా అతని యొక్క పరిపాలన మొదలైంది. అయితే తండ్రి హేము హుమాయూన్ చనిపోయేటప్పటికి అక్బర్ ఎక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి మరి అక్బర్ బైరం ఖాన్ సాయంతో వచ్చాడు. ఎవరికి ఇది పట్టుకోవడం కోసం వచ్చాడు, ఇది సింహాసనం పట్టుకోవడం కోసం వచ్చేటప్పటికి అప్పటికి ఈ ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారంటే, ఇక్కడ ఆఫ్ఘన్ నోబుల్స్ ఉన్నారు. ఆఫ్ఘన్ నోబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? బీహార్, బెంగాల్లో ఉన్నారు, గుజరాత్లో కూడా ఉన్నారు. గుజరాత్, మాల్వా ఏరియాలో కూడా ఆఫ్ఘన్ రాజవంశీయులు ఉన్నారు, పరిపాలిస్తున్నారు ఆఫ్ఘన్ నోబుల్స్. సో ఈ ఆఫ్ఘన్ల నుంచి బీహార్ పాలకుడైన ఆఫ్ఘన్ రాజు యొక్క సైన్యాధిపతి హేము ఆక్రమించుకున్నాడు ఆగ్రాను. సో ఆగ్రాను, ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. అప్పుడు ఎక్కడున్నాడంటే ఎవరు ఈ అక్బర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు.
కాబట్టి అతను బైరం ఖాన్ సాయంతో వచ్చాడు. వచ్చిన తర్వాత సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ యుద్ధం జరిగింది. ఆ 1556లో రెండవ పానిపట్ యుద్ధం తర్వాత ఏమైంది? రెండవ పానిపట్ యుద్ధంలో హేము మీద ఈ యొక్క అక్బర్ గెలవడం జరిగింది. హేము మీద అక్బర్ గెలవడం, బైరం ఖాన్ ఆధిపత్యంలో గెలవడం, బైరం ఖాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా పెరిగిపోయింది. ఎందుకు హేము ఓడిపోయినాడంటే అతని కంట్లో ఒక ఈ మొఘల్ నుంచి సైన్యం నుంచి వచ్చిన ఒక బాణం గుచ్చుకున్నది హేము కంట్లో. గుచ్చుకోవడంతో హేము అతని యొక్క గుర్రం మీద పడిపోవడంతో మాస్టర్ పడిపోయినాడని ఆ గుర్రం పరిగెత్తింది బ్యాటిల్ ఫీల్డ్ నుంచి పడిపోయేటప్పటికి హేము పరిగెత్తున్నాడు, మిగతా సైన్యాలు పరిగెత్తడం. ఆ విధంగా అక్బరు ఫార్చునేట్గా గెలిచాడు. నిజమైన యుద్ధం జరగకుండానే అలా అదృష్టవశాత్తు అక్బరు పానిపట్ యుద్ధంలో గెలిచాడు. అలా ఈ హేము సైన్యాలను వెంటాడాడు. తర్వాత ఢిల్లీని, ఆగ్రాను పట్టుకున్నాడు. అది అక్బర్ యొక్క 1556లో వచ్చినటువంటి అక్బర్ 1605 సంవత్సరాల దాకా పరిపాలించాడంటే దాదాపుగా 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు అక్బర్. ఆ విధంగా లాంగ్ పీరియడ్ పరిపాలించినటువంటి వాడు అక్బర్ మొఘల్ రాజులలో. ఆ తర్వాత లాంగ్ పీరియడ్గా పరిపాలించినటువంటి వాడు ఔరంగజేబు. లాంగెస్ట్ పీరియడ్ ఇద్దరు పరిపాలించారు. అక్బరు ఆ తర్వాత ఔరంగజేబుని పరిపాలించారు మొఘల్ రాజులు. వీళ్ళను గ్రేట్ మొఘల్స్ అంటారు. ఎవరిని? బాబర్, హుమాయూన్ కొడుకు అక్బర్ కొడుకు జహాంగీర్ కొడుకు షాజహాన్ కొడుకు ఔరంగజేబు. ఎంతమంది? బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, తర్వాత ఔరంగజేబు. వీళ్ళు గ్రేట్ మొఘల్స్ అంటారు. మరి ఈ గ్రేట్ మొఘల్స్లలో పాలిటీ అక్బర్ టు ఔరంగజేబ్ ఉన్న మొఘల్ యొక్క రాజకీయ పరిణామాల విశ్లేషణ, రాజకీయ సంఘటనల గురించి చెప్పేది ఏంటంటే, ఆ విధంగా పట్టుకున్నటువంటి మొఘల్ సింహాసనాన్ని గద్దెనెక్కినటువంటి అక్బరు ఎవరి రక్షణలో? బైరం ఖాన్ రక్షణలో. బైరం ఖాన్ ఇతని గురువు, విద్య నేర్పిన గురువు, మరి రాజకీయ కూడా గురువు. అక్కడ వాయువ్య ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఢిల్లీని ఆగ్రాను ఆక్రమించుకునే క్రమంలో కూడా ఇతను సంరక్షణలో ఉండి గెలిపించాడు. కాబట్టి ఇతని ప్రాముఖ్యత పెరిగింది. ఎవరికి? బైరం ఖాన్ ప్రాముఖ్యత పెరిగింది. కాబట్టి బైరం ఖాన్ తన ఇష్టం వచ్చినట్టుగా తన అనుయాయులను తనకు సమ్మతిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అందలం ఎక్కియటం, అంటే పెద్ద పెద్ద పదవులు ఇవ్వటం, మరి తనకి ఇష్టం లేనటువంటి వాళ్ళను, నోబుల్స్ను తొలగించడం, మరి ఇంకొకటి కొంతమందిని చంపించడం కూడా జరిగింది. సో ఇలా బైరం ఖాన్ డిక్టేటర్గా, ఆటోక్రేట్గా మారాడు. మరి ఈ అక్బరు చిన్నవాడు కాబట్టి నెమ్మదిగా అతను అబ్జర్వ్ చేస్తున్నాడు, కానీ ఇమీడియట్గా ఆ యొక్క గురువును అనలేకపోయినాడు. సో ఆ విధంగా 1556 నుంచి 1559 వచ్చే వరకు ఈ బైరం ఖాన్ యొక్క రీజెన్సీలో ఉన్నటువంటి అక్బర్ అన్ని సంఘటనలు పరిశీలిస్తున్నాడు, కానీ బాగా పూర్తి వ్యతిరేకించట్లేదు. రాను బైరం ఖాన్ యొక్క నియంతృత్వము, తన న్యాయాన్ని పెట్టుకోవటము, తనకు నచ్చని వాళ్ళను వ్యతిరేకించటము, పని చేయటము, శిక్షించటము, తన ఒక సెంట్రీ, తన చుట్టూ భజన పనులు ఏర్పాటు చేసుకుంటున్నాడు.
ఇంకా అక్బర్కు మధ్యలో బీర్బల్ రాజు యొక్క కుమార్తె మధ్య వివాహం విషయంలో కూడా బైరం ఖాన్ అపోజ్ చేసినాడు. అయినప్పటికీ కూడా బారామాల్ రాజు యొక్క కుమార్తెను ఈ రాజపుత్ర వివాహాన్ని కూడా అపోజ్ చేసినా కూడా అక్బర్ ముందుకు వచ్చి చేసుకున్నాడు. ఆ విధంగా మరి అక్బరు యొక్క ఇండిపెండెంట్ స్వతంత్రాన్ని హరించి వేస్తున్నాడు. రాను రాను డిక్టేటర్గా ఆటోక్రటిగా తయారై అతని చుట్టే ఒక పవర్ని ఏర్పాటు చేసి పవర్ సెంటర్గా మారాడు. రాజు యొక్క ఆజ్ఞలు కానీ రాజును కానీ సరైన విధంగా ట్రీట్ చేయటం, అతని యొక్క ఆజ్ఞను తీసుకోవాలని అనుకోవడం కూడా జరగట్లేదు. ఆ విధంగా మరి డిక్టేటర్ కావడం గమనించినటువంటి అక్బర్ నెమ్మదిగా ఏం చేశాడంటే బైరం ఖాన్ మరి పదవుల నుండి తప్పించి ఎక్కడికి ఈ యొక్క సౌదీలో ఉన్నటువంటి మక్కాకు దర్శించుకోమని చెప్పి పొజిషన్ నుంచి తప్పించి ఆ రాజ్యం నుంచి అలగొట్టాడు. ఆ విధంగా బైరం ఖాన్ నియంతృత్వాన్ని తగ్గించాడు. ఎందుకంటే బైరం ఖాన్ అతనికి నచ్చినటువంటి వర్గీయులని అతనికి నచ్చినటువంటి అనుయాయులు మాత్రమే అతను చుట్టూ ఉంచుకుంటాడు. మిగతా వాళ్ళందరినీ సపరేట్ చేయడంతో వీళ్ళందరూ మిగతా వాళ్ళు రాజపుత్రులు అనుకోండి, మిగతా నోబుల్స్ కూడా అక్బర్ ఇవన్నీ విన్నవించుకోవడం, అక్బర్ నెమ్మది గమనించి రాజపుత్రుల యొక్క సలహాలు అనుకోండి, అతని కోటి యొక్క సలహాలు అనుకోండి, అతనికి విన్నవించుకున్నటువంటి వాళ్ళ యొక్క విన్నపాలు అనుకోండి, అన్నిటిని గమనించి అతని యొక్క పరిపాలన నుంచి తప్పించాలని తప్పించి అతను మక్కాకు దైవ దర్శనానికి బొమ్మను పంపించారు గౌరవంగా గురువు. అది బైరం ఖాన్ పీరియడ్ 1556 నుంచి 64 సంవత్సరాలు బైరం ఖాన్ యొక్క పరిపాలన జరిగింది. అక్బర్ నామినల్గా ఉన్నాడు. సో ఆ విధంగా ఆ తర్వాత నెమ్మదిగా అక్బర్ అన్ని రివోల్ట్స్ను అక్కడ అన్నింటినీ సెంట్రల్లో ఉన్నటువంటి రివోల్ట్స్ను అలిచాడు. అక్బర్ పాలసీ రాజపుత్రులు. అక్బర్ ఏమనుకున్నాడంటే రాజపుత్రులు సెంటర్లో ఉన్నారు, సెంటర్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్లో రాజపుత్రులు ఉన్నారు కాబట్టి రాజపుత్రులు సత్సంబంధాలుగానే ఉంటే మరి ఈ యొక్క రాజ్యాన్ని అంతా నార్త్ ఇండియాను మొత్తం పట్టుకోవచ్చని అక్బరు రాజపుత్రులతో సత్సంబంధాలు కలుపుకోవడం జరిగింది. మ్యారేజ్ తోటి కానీ మిగతా తోటి కానీ రాజపుత్రులతో ఒక మేవార్ రాజు రాణా ప్రతాప్ సింగ్ ఒక్కడు మాత్రమే లొంగిపోలేదు, కానీ మిగతా రాజపుత్రులందరూ ఇతనికి అలిజియన్స్ అంటే మిత్ర రాజ్యాలుగా ఉన్నారు, సబార్డినేట్స్ కాదు, మిత్రులుగా మారారు. ఆ విధంగా రాజపుత్రుల స్నేహాన్ని పొందాడు. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్బరు పరిపాలనను ఎక్స్పాన్షన్ చేయడానికి మొట్టమొదట రాజపుత్రుల స్నేహం. ఆ తర్వాత ఉన్నటువంటి ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆఫ్ఘన్ నోబుల్స్ ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు? ఈస్టర్న్ ఇండియాలో ఉన్నారు, వెస్టర్న్ ఇండియాలో గుజరాత్ ప్రాంతంలో ఉన్నారు. ఈ ఆఫ్ఘన్ నోబుల్స్ ఎవరైతే హుమాయూన్ వాళ్ళ మీద దండయాత్ర చేసి గుజరాత్ ముఖ్యమైనటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ ఆ ప్రాంతాన్ని పట్టుకున్నాడు. వెస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో కన్సాలిడేట్ చేసుకున్నాడు. ఎవరు? అక్బర్. పశ్చిమ ప్రాంతంలో సెంట్రల్ ఇండియాలో కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత పవర్ను ఈస్టర్న్ ఇండియా, బీహార్ ప్రాంతంలో, బెంగాల్ ప్రాంతం మీద దృష్టి మళ్లించాడు. అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫ్ఘన్స్ను కూడా ఓడించి తన పరిపాలనలోకి తీసుకున్నాడు. వాళ్ళని బెంగాల్ను, బీహార్ను, జాన్పూర్ ఓడించి ఆ యొక్క
బెంగాల్, బీహార్ ఏరియాను కూడా అంతేకాకుండా అక్బర్ ఇంకా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కాబూల్ అండ్ కాందహార్ ఏరియాలో కూడా తన ఆధిపత్యాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అక్కడి నుంచే వచ్చాడు కదా ఇతను, అది కూడా రీఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆ విధంగా అక్బరు నార్త్ ఇండియాలో, వెస్టర్న్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో, ఈస్టర్న్ ఇండియాలో ఒరిస్సా మీద కూడా దండయాత్ర చేశాడు. ఒరిస్సా పట్టుకున్నాడు. సో ఈ విధంగా నార్త్ ఇండియాను మొత్తం పట్టుకున్నాడు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా తన పరిపాలన రెస్టోర్ చేసినాడు. ఈ విధంగా నార్త్ ఇండియాలో మొత్తం సెంట్రల్ ఇండియా రాజపుత్రులతోటి, వెస్టర్న్ ఇండియా ఆఫ్ఘన్ల నుంచి వేయడంతో, ఈస్టర్న్ ఇండియా ఆఫ్ఘన్ల నుంచి వేయడంతో, మరి ఒరిస్సాను పట్టుకోవడంతో తర్వాత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క పర్షియన్ రాజులను ఎదుర్కొని అక్కడ కూడా తన యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పుకున్నాడు, పర్షియన్లను ఓడించి. సో ఈ విధంగా మొత్తాన్ని నార్త్ ఇండియాలో ఉన్నట్టు కాశ్మీర్ ప్రాంతం కూడా, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా కొంత ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇది అక్బర్ కాలంలో కన్సాలిడేట్ అయింది. తర్వాత అక్బర్ ఏం చేసినాడు, అతని యొక్క దృష్టి దక్కన్ వైపు మళ్ళీ మొత్తం నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, మరి సెంట్రల్ ఇండియాలో, మరి వెస్టర్న్ ఇండియాలో, ఈస్టర్న్ ఇండియాలో అతన్ని కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత పరిపాలన మరి దక్కన్ వైపు మరల్చాడు. దక్కన్లో ఉన్నటువంటి పరిపాలన ఎవరంటే ఖాందేశ్, అహ్మద్నగర్ పరిపాలించేటువంటి రాణి చాంద్ బేబీ, చాలా గొప్ప రాణి. చాంద్ బేబీ మీద సైన్యాన్ని పంపాడు. యుద్ధం జరిగింది. చాంద్ బేబీ ఓడిపోయింది. మొదట్లో గెలిచినా కూడా మొదట్లో సమూర్తులైనప్పుడు తర్వాత ఓడిపోయి కొంత ప్రాంతాన్ని ఇచ్చేసింది. ఎవరికి? అక్బర్. ఆ విధంగా అహ్మద్నగర్ మీద పట్టు సాధించాడు అక్బర్. చాంద్ బేబీని ఓడించాడు. చాంద్ బేబీ లొంగిపోయి కొన్ని ప్రాంతాల్లో, బెరార్ ప్రాంతాన్ని, ఖాందేశ్ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాల్లో ఈ అక్బర్కు సరెండర్ చేసింది. ఈ విధంగా అక్బర్ పరిపాలనలో మొత్తం ఉత్తర భారతదేశం, వాయువ్య ప్రాంతం, కాబూల్, కాందహార్ దాకా, మరి సెంట్రల్ ఇండియా, వెస్టర్న్ ఇండియాలో, మరి ఇంకా ఈస్టర్న్ ఇండియాలో తన యొక్క సామ్రాజ్యం విస్తీర్ణం చేసిన తర్వాత దక్కన్ వైపు మళ్ళీ దక్కన్లో కూడా అహ్మద్నగర్ను చాంద్ బేబీని ఓడించి కొన్ని ప్రాంతాలు ఆక్రమించాడు. అది అక్బర్ కాలంలో జరిగినటువంటి యొక్క పాలిటీ. ఇంకా ఏం జరిగిందంటే అక్బర్ కాలంలో మొత్తం తన సామ్రాజ్యాన్ని 12 సుబాలుగా విభజించాడు. ఆ తర్వాత 12 సుబాల తర్వాత కొన్ని ప్రాంతాలు వచ్చినాయి ఇతని ఆధీనంలోకి. ఏది? బెంగాల్ ప్రాంతం వచ్చింది, మరి దక్కన్ ప్రాంతంలో అహ్మద్నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఖాందేశ్, బెరార్ వచ్చినాయి. కాబట్టి ఇంకో 3 ప్రాంతాలు వచ్చినాయి. ఆ 3 ప్రావిన్స్ చేసి మొత్తం మీద 15 సుబాలుగా మొత్తం అక్బర్ సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించి సుబా మీద సుబేదార్ను అపాయింట్ చేసినాడు. సుబేదార్ అనేటువంటి వాడు ఎవడే అంటే ఆర్మీని, సివిల్, మిలిటరీ యొక్క డ్యూటీలు 2 కూడా చేసేటువంటి వాడు. ఒక సుబా ప్రావిన్స్ మొత్తం అతని ఆధీనంలో ఉంటాయి. ఆ ప్రావిన్షియల్ హెడ్ ఏంటంటే మిలిటరీ డ్యూటీస్, సివిల్ డ్యూటీస్ 2 చేస్తాడు. రెవెన్యూ కలెక్షన్ కూడా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన ఆ సుబా నుంచి, ఆ ప్రావిన్స్ నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని తన సైన్యానికి, తన ఖర్చులకు పోను. మిగిలినది మరి ఏంటి అంటే కొంత అతని పర్సెంటేజ్ అతను ఉంచుకొని మిగిలినది మరి రాజు గొప్ప చెప్పాలి. అది సుబా సిస్టమ్. సుబేదార్
తన సామ్రాజ్యాన్ని 15 శుభాలుగా విభజించాడు అక్బర్. 12 శుభాలు మొదలు, ఆ తర్వాత 15 శుభాలుగా సుబేదారం. ఇంకా అది కాకుండా ఇంకా ఏం చేశాడ అక్బర్, చీఫ్ టైమ్స్ అక్కడక్కడ ముఖ్యమైనటువంటి జాగీర్లు అనుభవించేటువంటి చీఫ్ టైమ్స్ ఉన్నారు. అంటే హిందూ రాజులు, ముస్లిం రాజులు, చిన్న చిన్న ప్రాంతాలకు రాజులుగా ఉన్నారు. వాళ్ళ యొక్క అధికారాలను కూడా గుర్తిస్తూ వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా పొందాడు. ఆ విధంగా బలమైనటువంటి సామ్రాజ్యాన్ని రాజపుత్రుల సహాయంతో ఇంకా ఏం చేసిండే అక్బర్, ఈ యొక్క జిజియా ట్యాక్స్ 1664 జిజియా ట్యాక్స్ అంటే ముస్లిమ్స్ కాని వాళ్ళ మీద వేసేటువంటి పన్నును కూడా తొలగించాడు. అది జిజియా ట్యాక్స్ అన్నారు. అదే కాకుండా పిలిగ్రిమ్ మీద ట్యాక్స్, హిందూ హోలీ పవిత్ర స్థలాలను దర్శించే వాళ్ళ మీద కూడా పన్ను వేసేది, ఆ ట్యాక్స్ కూడా తీసేసినాడు. ఆ విధంగా అక్బర్ అందరి మెప్పు పొందాడు. రాజపుత్రులు వివిధ హోదాలలో, రెవెన్యూ మినిస్టర్గా, కౌలుగా, అబుల్ ఫజల్, అక్బర్ నామా రాశారు. ఆ యొక్క గ్రంథాలు అబుల్ ఫజల్ గ్రంథాలు, మరి రాజా రెవెన్యూ మినిస్టర్ తోడరమల్లు, ఈ యొక్క పరిపాలన మరి తోటి పటిష్టమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేశాడు ఎవడు, అక్బర్. సో ఈ విధంగా అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని, విచ్ఛిన్న స్థితిలో ఉన్న సామ్రాజ్యంని హుమాయూన్ పోయిన తర్వాత మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా బాగా కన్సాలిడేట్ చేసుకున్నాడు, స్థిరీకరించాడు. అది అక్బర్ యొక్క గొప్పతనం. అక్బర్ తర్వాత వచ్చినటువంటి రాజు, అతని కొడుకు జహాంగీర్ 1605లో వచ్చి 1627-28 దాకా పరిపాలించే జహాంగీర్ అండ్ నూర్ జహాన్ సలీం అంటారు. సో జహాంగీర్ కూడా రాజపుత్రులతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క అక్బర్ యొక్క పరిపాలన విధానాన్ని కొనసాగించి ఇతను కూడా ఇంకా ఏం చేశాడంటే, ఇతను కూడా ఆగ్వన్ను అణచివేయటం, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాను ఆగ్వన్ను అణచివేయటం, గుజరాత్ మళ్ళా తిరగబడితే అతను అణచివేయటం, మళ్ళీ ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి ఆఫ్ఘన్ను మళ్ళీ అణచివేయటం, ఇంకా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అయితే పర్షియా రాజులు మళ్ళీ యుద్ధానికి వచ్చారు. ఏది కాబూల్, కాందార్ ఒప్పచెప్పమని, దాన్ని కూడా ఒప్పచెప్పలేదు, దానికి వాళ్ళతో యుద్ధం చేసినారు. ఇది కానీ ఆ యుద్ధంలో కాందహార్ పోగొట్టుకోవడం జరిగింది జహాంగీర్. కానీ జహాంగీర్ ఇంకా ఏం చేసినాడంటే, ఈ కన్సాలిడేట్ చేసుకుని మొత్తం నార్త్ ఇండియాను, ఒరిస్సాను, బెంగాల్ కన్సాలిడేట్ చేసుకోవడం కాకుండా జహాంగీర్ దక్కన్ రాజ్యమైనటువంటి బీజాపూర్ను మీద అహ్మద్నగర్ను కంప్లీట్గా తన ఆధీనంలో తీసుకుంటున్నాడు. అహ్మద్నగర్ చాంద్ బేబీని ఓడించి బీజాపూర్ మీద యుద్ధం చేసి బీజాపూర్ను ఓడించినాడు, కానీ ఆ రాజును తొలగించలేదు. అది జహాంగీర్. ఆ విధంగా జహాంగీర్ అహ్మద్నగర్, బేరారు, ఖాందేశీ ప్రాంతాలన్నింటి తన ఆధీనంలో తీసుకుంటున్నాడు. మొఘల్ రాజపుత్ర సంబంధాలు పటిష్టంగా ఉంచుకున్నాడు. చీఫ్ టైన్స్ యొక్క జాగీర్దారులు, చీఫ్ టైన్స్ యొక్క సహాయం కూడా పొందాడు. అది జహాంగీర్ పరిపాలనలో ఏంటంటే, జహాంగీర్ ఒక పెద్ద గంట ఏర్పాటు చేశాడు. ఎవడైనా తనకు అన్యాయం జరిగిందంటే ఆ పెద్ద గంట మోగించినట్టు రాజు ఇమీడియట్గా వచ్చి అతని యొక్క ప్రాబ్లమ్స్ను డైరెక్ట్గా సాల్వ్ చేసినటువంటి ఏమంటారు న్యాయ గంట దర్బార్లో ఏర్పాటు చేశాడు జహాంగీరు. అక్బరు యొక్క క్యాపిటల్స్ ఎక్కడంటే ఆగ్రాలో, ఢిల్లీలో కాదు. సో ఇది జహాంగీర్ కాలంలో కూడా ఆ కళలు బాగా పోషించబడ్డాయి.
జహాంగీర్ మరి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా పోషించాడు. ఇతని యొక్క నోబుల్స్ను కూడా మరి పటిష్టమైనటువంటి యొక్క అక్బర్ పరిపాలనను దాదాపుగా కొనసాగించాడు జహాంగీర్. జహాంగీర్ తర్వాత 1628లో ఖుర్రం, అతని పెద్ద కొడుకైనటువంటి ఖుర్రం షాజహాన్ 1628లో తన రాజ్యానికి వచ్చాడు. 28 నుంచి 1628 నుంచి 1658 దాకా పరిపాలన చేశాడు షాజహాన్. షాజహాన్ ఏం చేశాడు ఆ పీరియడ్లో? ఈ యొక్క క్యాపిటల్, మొఘల్ రాజుల క్యాపిటల్ ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాడు. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ కట్టాడు. క్యాపిటల్ ఢిల్లీకి సిద్ధి చేశాడు. అది షాజహాన్ గొప్పది. షాజహాన్ కాలం స్వర్ణయుగం అన్నారు. ఎందుకని అంటే మొఘలుల పరిపాలన, అక్బరు వేయించినటువంటి ఒక పరిపాలన షాజహాన్ కాలంలో చిన్న 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 ప్లాంట్స్ నుంచి, అంటే వృక్షాలు, చిన్న చిన్న వృక్షాలు పోయి పెద్ద ప్లాంట్స్ గా మారి ఫ్రూట్స్ ఇచ్చేటువంటి స్టేజ్కి వచ్చింది. అంటే దానివల్ల దీన్ని షాజహాన్ పీరియడ్ గోల్డెన్ ఏజ్ అంటారు. ఈ విధంగా షాజహాన్ పీరియడ్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ మరి మిగతా అన్నిట్లో కూడా ఇది అక్బరు వేసిన పునాదుల మీద నిర్మించినటువంటి యొక్క పటిష్టత బాగా ఉచ్చస్థితికి చేరింది. దానికి అందుకోసం షాజహాన్ పీరియడ్ గోల్డెన్ ఏజ్ అంటారు. ఇప్పుడు షాజహాన్ తన భార్య యొక్క మెమోరియల్ కోసం హుమాయూన్ టోమ్ను ఎవరు కట్టించారు? అక్బర్ పీరియడ్లో అక్బర్ యొక్క తల్లి కట్టించింది. అక్కడ ఢిల్లీలో హుమాయూన్ టోమ్ మోడల్లో తన యొక్క ముంతాజ్ బేగంకు షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు. యమునా నది ఒడ్డున ఆగ్రాలో తాజ్ మహల్, వన్ ఆఫ్ ది గ్రేట్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు దీన్ని, తాజ్ మహల్. ఆ విధంగా షాజహాన్ పరిపాలనలో కూడా స్వర్ణయుగం అన్నారు. అన్నిట్లో డెవలప్ అయింది, కన్సాలిడేట్ చేశాడు. ఇంకా షాజహాన్ ఏం చేశాడంటే ఔరంగజేబుని దక్కన్ గవర్నర్గా పెట్టి బీజాపూర్ను ఓడించాడు, గోల్కొండను ఓడించాడు. కానీ వాళ్ళ విన్నపం మేరకు ఆ రాజ్యాలను తనను కలుపుకోకుండా సామంత రాజ్యాలుగా ఉంచుకున్నాడు. షాజహాన్ విన్నపం మేరకు అవి ఉండిపోయి, లేకపోతే ఔరంగజేబు కలిపేసుకునేవాడు. దక్కన్ సుబేదార్గా అపాయింట్ చేయబడినటువంటి వాడు ఔరంగజేబ్, షాజహాన్ కాలంలో దక్కన్ సుబేదార్. ఆ విధంగా షాజహాన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ రీకాంకర్ చేయడానికి ప్రయత్నించాడు కాందహార్ను. కానీ పర్షియన్స్ బలంగా ఉండి దాన్ని సక్సెస్ కాలేదు షాజహాన్. సో కానీ షాజహాన్ కాలం స్వర్ణయుగము. షాజహాన్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం బాగా పటిష్టంగా అయింది. రాజపుత్రులు సంబంధాలు మరి షాజహాన్ కాలంలో, జహాంగీర్ కాలంలో దాదాపుగా కొనసాగాయి. మొఘలు రాజపుత్రుల సంబంధాలు, మొఘళ్ళు మరి ఇంకా మిగతా మొఘళ్ళు సున్నీ నోబుల్స్, షియా నోబుల్స్, 2 తెగలు ఉన్నాయి. షియా నోబుల్స్ ఉన్నారు, సున్నీ నోబుల్స్ ఉన్నారు. షియా నోబుల్స్ అంటే ఇరాన్, పర్షియా, ట్రాన్సాక్సియా నుంచి వచ్చిన షియా నోబుల్స్. ఇంకా వాళ్ళు కాకుండా ఆఫ్ఘన్స్ కూడా ఉన్నారు. వీళ్ళు నోబుల్స్, ఎన్ని రకాల నోబుల్స్ను కూడా మరి రాజపుత్రులను కూడా పటిష్టంగా మెయింటైన్ చేసినటువంటి వాడు షాజహాన్ కాలంలో. ఇంకా కొన్ని ప్రాంతాలు ఇతని ఆధీనంలోకి వచ్చాయి. అస్సాం ప్రాంతం ఇతని ఆధీనంలోకి వచ్చింది. షాజహాన్ పీరియడ్లో జమ్మూ కాశ్మీర్ కూడా వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది. షాజహాన్ కాలంలో జమ్మూ కాశ్మీర్ వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది. ఇంకా అస్సాం ప్రాంతం వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది. నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా వీళ్ళ ఆధీనంలోకి వచ్చింది. ఆ విధంగా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు అక్బర్ తర్వాత జహాంగీరు, షాజహాన్.
పెద్ద సామ్రాజ్యం. మరి ఇట్లాంటి సామ్రాజ్యాన్ని వారసుడుగా వచ్చినటువంటి ఔరంగజేబ్, ఇది ఔరంగజేబ్ కాలంలో ఔరంగజేబ్ మొదటి 25 సంవత్సరాలు నార్త్ ఇండియాలో, మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కాబూల్, కాందహార్ను పట్టుకోవడానికి, నార్త్ ఇండియాలో ఉన్న రివోల్ట్స్ను అణచడానికి ప్రయత్నం చేశాడు మొదటి 25 సంవత్సరాలలో. మరి నార్త్ ఇండియాలో ఉన్న రివోల్ట్స్ అణచడానికి మరి అస్సాం ప్రాంతాన్ని, బెంగాల్ ప్రాంతాన్ని, మరి వెస్టర్న్ ఇండియా, దక్షిణ భారత్, మరి వెస్టర్న్ ఇండియాలో రాజపుత్రులు ముఖ్యమైనటువంటి యొక్క ఏంటి అంటే రాణా సంగ్రామ సింగ్, రాణా జహాంగీర్ కాలంలోనే, అక్బర్ కాలంలో రాజపుత్రులు మేవార్ రాజులు లొంగిపోలేదు. కానీ జహాంగీర్ కాలంలో మేవార్, చిత్తూరు రాజపుత్రులు, మేవార్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న చిత్తూరు కోటను వెళ్ళినటువంటి రాజపుత్రులు రాణా సంగ్రామ సింగ్ జహాంగీర్ తోడు ఓడించబడి, జహాంగీర్ యొక్క మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. రాజపుత్ర స్నేహం అంటే సబార్డినేట్ కాకుండా ఒక ఫ్రెండ్షిప్ అలయన్స్ తోటి జహాంగీర్ రాజపుత్రులు మేవార్ రాజులను ఆదరించారు. ఆ విధంగా రాజపుత్రులను జహాంగీర్ కాలంలోనే మేవార్ రాజ్యం మొఘలుల పరిపాలనలోకి వచ్చింది. ఆ విధంగా రాజవంశాల యొక్క ఇండిపెండెంట్ స్వతంత్ర పరిపాలన అంతమై రాజపుత్రులు అందరూ కూడా మొఘల్ పరిపాలన సామాన్యుడి కిందికి వచ్చారు, సుప్రమసి కిందికి వచ్చారు. అయినప్పుడు కూడా వాళ్ళ ప్రాంతాలను వాళ్ళకు రెస్టోర్ చేస్తూ వాళ్ళ ప్రాంతాలను గౌరవంగా పరిపాలించుకునే హక్కు వీళ్ళు మొఘలులు ఇచ్చారు. ఎవరు? అక్బరు కానీ, జహాంగీర్ కానీ, షాజహాన్ కానీ. ఇలా కానీ షాజహాన్ కాలంలో కొంత రివర్స్ చేయాలని ప్రయత్నించాడు. షాజహాన్ రాజపుత్రుల కన్నా ఎవరికి? ముస్లిం నోబుల్స్కు, సున్నీ నోబుల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు షాజహాన్ రాజపుత్రుల కన్నా. సో ఈ విధంగా రాజపుత్రులతో సత్సంబంధాలు, షాజహాన్ యొక్క కుమారుడు ఒక వివాహము, మరి జహాంగీర్ యొక్క కుమారుడు వివాహం కూడా రాజపుత్రులతో జరిగింది వివాహం. సో ఈ విధంగా రాజపుత్రులు మొఘలుల యొక్క సత్సంబంధాలు కొనసాగినవి. కానీ సత్సంబంధాలు, మొఘల్ రాజపుత్రుల సత్సంబంధాలు ఉన్నంతసేపు మొఘల్ సామ్రాజ్యం క్షీణించలేదు, తిరోగమనం స్టార్ట్ కాలేదు. ఎప్పుడైతే షాజహాన్ పోయిన తర్వాత ఔరంగజేబు పరిపాలనకు వచ్చాడు, ఔరంగజేబు తండ్రిని బంధించి మిగతా పెద్దవాడైనటువంటి వాడిని కూడా బంధించి వధించి మూడో వాడు దక్కన్ను పరిపాలించిన దక్కన్ సుబేదారుగా ఉన్నటువంటి ఔరంగజేబు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అందరు నోబుల్స్ ఎరబెట్టి, అది ఏది ఇస్తారని ఎరబెట్టి లంచాలు ఇచ్చి అందరిని వశపరుచుకొని ఈ షాజహాన్ బందీఖానాలు వేశాడు. ఆ విధంగా షాజహాన్ చివరి రోజులలో బందీలోని ఆగ్రాలో బందీఖానాలోనే చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఔరంగజేబ్ పరిపాలన రివర్స్ పాలసీ, అంత రివర్స్ పరిపాలన మొదలైంది ఔరంగజేబ్ కాలంలో. ఇంతకుముందు ఉన్నటువంటి రిలీజియస్ టాలరెన్స్ పాలసీ, ఇదిగో చూడు, ఏది అక్బర్ కాలంలో ఏంది, ఇబాదత్ ఖానా దిని అని అంటే అందరూ సమావేశమై అన్ని
మతాల వాళ్ళు సమావేశమైనటువంటి ఇబాదత్ ఖానాలు అందరి యొక్క ఋషులను పండితులను గురించి వాళ్ళ యొక్క రిలీజియన్ యొక్క గొప్పతనాన్ని వినేవాడు ఎవరు? అక్బర్. ఆ విన్న తర్వాత ఏం చేశాడు అంటే అందరినీ కవులను పెద్ద పెద్ద పండితులను ఆహ్వానించి అన్ని మతాల వాళ్ళను ఆహ్వానించి అతను ఏం కనుక్కున్నాడంటే అన్ని మతాల సారాంశం ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అని ఒక కొత్త మతాన్ని, నేషనల్ రిలీజన్, ఒక నేషన్కు ఒక రాజ్యానికి ఒకే ఒక రిలీజన్ ఉండాలి, అదే నేషనల్ రిలీజన్. ఆ నేషనల్ రిలీజన్ని జాతీయ మతమే ఏమన్నాడంటే దినిహి ఇలాహి అని కొత్త పేరు పెట్టాడు. దినిహి ఇలాహి అని కొత్త మతాన్ని స్థాపించాడు. అదేంటి కొత్త మతం ఏంటి అంటే నేషనల్, దేశీయమైనటువంటి మతం, భారతదేశ మతం. అందరూ అన్ని మతాలు ఒకటే అని గ్రహించాడు అక్బర్ పెద్ద చదువు రానప్పటికీ వినడం ద్వారా అతని యొక్క పరిపాలన నేర్పరితనము, మరి ఈ యొక్క సుబేదారులు బలపడకుండా ఇంకా ఎవరిని, జాగీర్దారులను కూడా ప్రోత్సహించాడు అక్బర్. జాగీర్దారు కౌంటర్గా మరి ఈ విధంగా మరి జాగీర్ వస్తున్న తర్వాత కూడా చీఫ్ టెయిన్స్ కూడా ఉన్నారు, వాళ్ళను కూడా తోడ్పాటుతోటి అక్బర్ పటిష్టమైన పరిపాలన ఏర్పాటు చేస్తే ఔరంగజేబ్ ఏం చేసినాడు? మత సహనాన్ని ఓడిపోయి మొత్తం భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చాలనుకున్నాడు. ఇస్లామిక్ స్టేట్గా మార్చాలనుకొని ఏవైతే రాజపుత్రులు ఉన్నారో రాజపుత్రులకు వ్యతిరేకంగా ఈ యొక్క ముస్లిం నోబుల్స్ను అధికం మొత్తంలో వాళ్ళ నోబుల్స్ను పెద్ద పెద్ద పదవులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆ విధంగా రాజపుత్రులతోటి వైరం కొని తెచ్చుకున్నాడు ఎవడు? ఔరంగజేబు. రాజపుత్రులే కాకుండా హిందూ రిలీజియన్ మీద రిలీజియస్ ట్యాక్స్ వసూలు చేసినాడు. జిజియా ట్యాక్స్, పిలిగ్రిమ్ మీద ట్యాక్స్ వసూలు చేయడంతో యొక్క హిందువులు, జాట్స్, సత్నామేసు వీళ్ళందరూ మొఘల్ చుట్టుముట్టున్నటువంటి హిందువులందరూ కూడా తిరుగుబాటు చేశారు. యాంటీ హిందూ పాలసీ, ప్రో ముస్లిం పాలసీ ఈ యొక్క హిందూ దేశాన్ని, హిందుస్థాన్ను ఇస్లామిస్తాన్గా మార్చాలని అటువంటి బలమైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఈ యొక్క ఔరంగజేబ్. ఆ విధంగా ఔరంగజేబ్ పరిపాలనలో మత సహనం కోల్పోయి మత యుద్ధాలు మొదలైనవి. టెన్షన్స్ బిట్వీన్ వన్ రిలీజన్ టు అనదర్ రిలీజన్స్ మధ్యలో టెన్షన్స్ మొదలైనాయి. ఆ టెన్షన్స్ తగాదలే సుబాల ఉన్నటువంటి హిందూ నోబుల్స్కు, మరి ముస్లిం సుబేదార్స్కు, ముస్లిం చీఫ్టైన్స్కు, హిందూ చీఫ్టైన్స్కు మరి తగాదాలు మొదలైనవి. ఈ విధంగా హిందువులకు ముస్లింలకు మధ్య తగాదాలు మొదలైనవి. ఆ విధంగా రాజ్యంలో తిరుగుబాట్లు ఎక్కువైపోయినాయి. ఔరంగజేబు పరిపాలనలో మరి హిందూ రాజుల యొక్క తిరుగుబాట్లు బాగా ఎక్కువైపోయినాయి. అతని యొక్క రిలీజియస్ ఇంటాలరెన్స్ పాలసీ, అసహన పాలసీ కూడా. ఇంకా అది కాకుండా ఏం చేసింది ఇతను? లాస్ట్ 25 సంవత్సరాలు మరి దక్కన్ పరిపాలన కూడా తన ఆధీనంలోకి రావాలని, దక్కన్లో ఉన్నటువంటి మరతాలను అంచాలని, మహారాష్ట్రీయులు శివాజీ వాళ్ళు బాగా విజృంభిస్తున్నారు, వాళ్ళని అంచాలని చెప్పి షియా స్టేట్స్ ఉన్నటువంటి ఏది బీజాపూర్, గోల్కొండ ఈ స్టేట్స్ వాళ్ళు ఈ మరతాసు దూరంగా ఉండవంటే వాళ్ళు పరస్పరం సహకరించుకుంటున్నారు. ఇంకా అబుల్ ఫజల్, ఇక అబుల్ హసన్ తానీషా కోర్టులో ఉన్న అక్కన్న మాదన్నలు, తెలుగువారు ప్రైమ్ మినిస్టర్లు
ఆర్మీ మినిస్టర్ల కాలంలో కూడా హిందువులు మరి శివాజీతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా దక్కన్లో ఉన్నటువంటి మహారాష్ట్రను అణచాలని ప్రయత్నం చేశాడు ఔరంగజేబ్. ఎంతో పటిష్టమైన తన సైన్యాన్ని మొత్తం యూజ్ చేసినాడు. అయినప్పుడు కూడా మహారాష్ట్ర లొంగిపోలేదు, శివాజీ లొంగిపోలేదు. శివాజీ తన స్వతంత్రాన్ని ప్రకటించుకొని అష్టప్రధానులతో పరిపాలన చేశాడు. 1680 దాకా మొఘల్ ఔరంగజేబును ఎదిరించి తన యొక్క పరిపాలన సాగించాడు మహారాష్ట్ర ఏరియాలో. ఆ తర్వాత శివాజీ పోయిన తర్వాత అతని యొక్క వారసుడు శంభూజీ మరి తారాబాయి వాళ్ళు రాజ్యాన్ని నడిపించారు, మొఘలులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ విధంగా మహారాష్ట్రలను అనసడం వీలు కాలేదు. 25 సంవత్సరాలలో ఇక్కడ వీలు కాలేదు. ఎందుకంటే ఈ దక్కన్లో ఉన్నటువంటి బీజాపూర్, గోల్కొండ వాళ్ళు కూడా మహారాష్ట్రకు తోడ్పడుతున్న మహారాష్ట్రలో గెరిల్లా వారు. మహారాష్ట్ర ఏరియా ఎక్కడ ఉంటుందంటే దక్కన్ పీఠభూమిలో ఎత్తైన గుట్టల మీద ఉంటుంది, పర్వతాల మీద ఉంటుంది. కాబట్టి అది గెరిల్లా వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి గెరిల్లా వారితోటి వాళ్ళు నేషనల్ వార్ను మొదలుపెట్టారు. అంటే మొత్తం జాతి అంతా కూడా తిరుగుబాటు. ఒక దగ్గర అణిచివేస్తే మహారాష్ట్ర ఇంకో దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియాను ఆక్రమించుకొని ఇంకో ఏరియా ఈ ఏరియా ఔరంగజేబు పరిపాలన వెళ్ళిపోతుంది. సో ఆ ఏరియా పోయి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చే వరకు ఈ ఏరియా వెళ్ళిపోతుంది. ఈ విధంగా పెనిన్సులర్ వార్ మొత్తం దక్కన్ పీఠభూమిలో యుద్ధం మొదలైంది. ఎవరికి? ఔరంగజేబుకు, మహారాష్ట్రకు. ఈ మహారాష్ట్రకు బీజాపూర్ సుల్తాను, గోల్కొండ సుల్తానులు ఇద్దరు కూడా తోడ్పడుతున్నట్టు నెపంతో అంతకుముందు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎట్టుండేదంటే మహారాష్ట్రలు, మరాఠాసు, బీజాపూర్లు, గోల్కొండ వాళ్ళు కొట్టుకునేవాళ్ళు వాళ్ళ మధ్యన. ఇప్పుడు ఏమైంది? ఈ మహారాష్ట్రకు వీళ్ళు తోడ్పడుతున్నారని మొఘళ్ళ పరిపాలనకు వ్యతిరేకంగా మొట్టమొదట వీళ్ళని ఎలిమినేట్ చేయాలని ప్రయత్నించాడు. ఎవరిని? బీజాపూర్ను, గోల్కొండను. ఆ విధంగా 1686లో బీజాపూర్ను ఆక్రమించాడు, 1687లో గోల్కొండను ఆక్రమించాడు ఔరంగజేబు. ఇది బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే వాళ్ళు అక్కడ కొట్టుకోకుండా వీడు పోయి వాటిని ఎలిమినేట్ చేసినాడు. ఏది? బీజాపూర్, గోల్కొండ సుల్తాను ఎలిమినేట్ చేయడంతో మహారాష్ట్ర నేషనల్ వార్, గెరిల్లా వార్ జరపడంతో వాళ్ళను అణిచివేయలేకపోయాడు. అణిచివేయాలని ప్రయత్నం చేసి బందీకాలంలో ఉన్నటువంటి సంభాజీని వదిలిపెట్టి మహారాష్ట్ర మధ్య తగాదలు పెట్టాలని ప్రయత్నించినప్పటికీ తారాబాయి మరి సంభాజీ మరి వీళ్ళు విరోచితమైనటువంటి ఒక గెరిల్లా వారితోటి మహారాష్ట్ర లొంగిపోలేదు. ఔరంగజేబు ఎండ్ దాకా కూడా మహారాష్ట్రలు లొంగిపోలేదు మొఘలులు. ఆ విధంగా మహారాష్ట్రలోకి మొఘలులకి కంటిన్యూస్ వార్, నేషనల్ వార్ జరుగుతూ లాస్ట్కు ఔరంగజేబు పోయిన తర్వాత మహారాష్ట్ర విజృంభించారు. అది ఔరంగజేబు యొక్క పరిపాలన. ఔరంగజేబు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలోకి కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎటుపోయింది? ఒక పర్షియా రాజుల చేతిలోకి పోయింది. ఆ విధంగా అంతటా దక్షిణ భారతదేశంలోనే 25 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి దక్కన్లో ఉన్నటువంటి తిరుగుబాటును అంచడానికి 25 సంవత్సరాలు ఇక్కడనే చనిపోయినాడు. ఇక్కడనే చనిపోతే ఇక్కడనే అతని యొక్క డెడ్ బాడీని ఔరంగాబాద్లో మరి అతని డెడ్ బాడీని కాల్చడం, ఔరంగాబాద్లో అతని మెమోరియల్ కూడా కట్టేయటం, అక్బర్ టూంబ్, ఔరంగజేబు టూంబ్ ఔరంగాబాద్లో మెమోరియల్ కన్స్ట్రక్షన్ ఔరంగాబాద్లో అతని సమాధి కట్టించబడింది. ఆ విధంగా 25 సంవత్సరాలు ఇక్కడ ఉండే వరకు నార్త్ ఇండియాలో తిరుగుబాట్లు మొదలయ్యాయి.
అక్కడ ఉన్న రాజపుత్రులు, జాట్స్, సిక్కులతో వైరం పెట్టుకున్నాడు. వాడు ఔరంగజేబు. మరి మరి జహాంగీర్, ఔరంగజేబు తేజ్ బహదూర్ సింగ్ను చంపించాడు. 9th గురు బందా బహదూర్ సైన్యాల్ని ఏర్పాటు చేసుకుని యుద్ధం చేసినాడు. ఎవరితో? మొఘల్ రాజుతో. 25 సంవత్సరాలు చేసినా కూడా ఏమీ సాధించలేదు. ఆఖరికి సిక్కులు ఇండిపెండెంట్ బందాబాద్ సిక్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. రాజపుత్రులు ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా ఇండిపెండెంట్ స్వతంత్ర బీహార్, బెంగాల్, ఆఫ్ఘన్స్ కూడా ఇండిపెండెంట్. ఈ విధంగా దక్కన్లో ఔరంగజేబు చిక్కిపోవడంతో మిగతా వాళ్ళందరూ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ నోబుల్స్ అందరూ, సుబేదారులు అందరూ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. ఆ విధంగా నార్త్ ఇండియా పరిపాలన ఔరంగజేబు నుంచి దూరం కావటం మొదలైంది. సో ఆ విధంగా ఔరంగజేబు యొక్క మత విధానం, ఔరంగజేబు యొక్క మరి పరిపాలన విధానంలో రాజపుత్రుల తోటి సత్సంబంధాలు లేకుండా ఉండటం, మొత్తం హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనే ఉద్దేశం. ఎందుకంటే హిందూ రాజులే బలంగా ఉన్నారు, చీఫ్స్, జాగీర్దార్స్, హిందూ జమీందార్స్ బలంగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఔరంగజేబు వ్యతిరేకంగా పనిచేసినారు. ఆ విధంగా ఔరంగజేబు సామ్రాజ్యం అతని తర్వాత ముక్కలు కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అతని యొక్క రిలీజియస్ పాలసీ, ఇంటాలరెన్స్ పాలసీ, రాజపుత్ర విధానము. అది అక్బర్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టి మిగతా వాళ్ళు కంటిన్యూ చేసినారు, కానీ ఔరంగజేబు కంటిన్యూ చేయలేదు. ఇంకా ఔరంగజేబు ఫెనటికల్ ముస్లిం, సిక్కులతో కొనుక్కున్నాడు. సిక్కు ఇండిపెండెన్స్ వార్ బందాబాబుతో జరిపింది. ఆ విధంగా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. జాట్లు తిరుగుబాట్లు చేశారు. జాట్లు, సత్నామీలు తిరుగుబాటు, ఢిల్లీ చుట్టుపట్ల అన్ని తిరుగుబాట్లు ఔరంగజేబు పరిపాలన హిందూ రాజులన్నీ తిరుగుబాట్లు చేశారు. సో ఆ విధంగా ఈ తిరుగుబాట్లకు బాగా తిరుగుబాట్లు జరగడంతో రాజ్యంలో ఉన్నట్టు అగ్రికల్చర్ వ్యవసాయం వీళ్ళు ఎంతసేపు మొఘల్ రాజు ఎక్కువ పన్నును వసూలు చేసినారు. వసూలు చేస్తే అగ్రికల్చర్ ఏమైందంటే ఆ అగ్రికల్చర్ పంటలు పండించే వ్యవసాయదారులు ప్రొటెస్ట్ చేసినారు. ఎలాంటి ప్రొటెస్ట్? ఆ ప్రాంతం నుంచి పారిపోయినారు. అంటే ఆ ప్రాంతాలన్నీ ఎడారిగా మారిందంటే అగ్రికల్చర్ క్రైసిస్ వచ్చింది. పంటలు పండలేదు కాబట్టి కప్పం చెల్లించడానికి వీలు కాలేదు. కప్పం చెల్లించలేదు అని చెప్పి వాళ్ళు ప్రజలను హింసించారు. ఎవరు? మధ్యవర్తులు. ఆ హింసతో అన్పాపులర్ అయింది ఇది మొఘల్ రాజుల పరిపాలన. ఆ విధంగా జాగీర్దారులు, జమీందారులు అన్పాపులర్ మొఘల్ పరిపాలన వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. జాగీర్దారు వ్యవస్థ, కౌంటర్ సుబేదారు వ్యవస్థ ఒకటి ఉంటుంది, జాగీర్దారు వ్యవస్థ ఒకటి ఉంది, చిఫ్టైన్స్ వ్యవస్థ ఒకటి ఉంది. సో ఇవన్నీ పరస్పరం తన యొక్క ఫ్యూడల్ యొక్క ఆధిపత్యం కొనసాగడానికి ఈ మధ్య కొట్లాట. ఏది? పవర్ సెంట్రిక్ పవర్ సెంటర్ పైన ఆధిపత్యంలో మొఘల్ రాజులు, సుబేదారులు ఒక సెంటర్ అయితే జాగీర్దారులు ఒక సెంటర్, జాగీర్దారులు ఒక సెంటర్ అయితే జమీందారులు ఒక సెంటర్. సో ఈ విధంగా ఎక్కడికక్కడి పవర్ సెంటర్ ఎక్కడ? సెంట్రల్ పవర్ సెంటర్, రీజనల్ పవర్ సెంటర్, ఇంకా రీజనల్, సబ్ రీజనల్, జమీందారీ పవర్ సెంటర్. సో ఈ విధంగా ఎక్కడికక్కడి పవర్ సెంటర్స్గా విడిపోయి మరి పవర్ సెంటర్ మధ్యలో కొట్లాట మొదలయ్యి వ్యవసాయ వ్యవస్థ మొత్తం నశించిపోయి, ఇండస్ట్రీస్ డెవలప్ కాలేదు, వ్యవసాయం కూడా డెవలప్ కాలేదు. మొత్తం వీళ్ళ యొక్క ఖర్చంతా కూడా అధిక సైన్యాన్ని పోషించటం, మరి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంది. సో ఈ యొక్క పరిపాలనలో కొత్త
పరిపాలనలో అగ్రేరియన్ కండిషన్ మెరుగుపరచడం జరగలేదు. కాబట్టి అగ్రికల్చర్ రూయిన్ అయ్యి అగ్రేరియన్ రివోల్ట్స్ జరిగినాయి. సో ఆ విధంగా మొఘలుల పరిపాలన, ఔరంగజేబ్ రిలీజియస్ పరిపాలన, రిలీజియస్ ఇంటాలరెన్స్ పాలసీ, ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి వారసులు, ప్రధానమంత్రి చెప్పు చేతుల్లో ఉండేటువంటి వాళ్ళే కానీ ఇండిపెండెంట్గా తన అధికారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయిండ్రు. అంటే ఈ వీళ్ళ ప్రధానమంత్రుల్లో వాళ్ళ చేతులలో కీలుబొమ్మలుగా మారారు తర్వాత పరిపాలకులు. ఔరంగజేబు తర్వాత పరిపాలకులు ప్రధానమంత్రి చేతుల్లో వజీరు, వకీల్, ప్రైమ్ మినిస్టర్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు. ఆ విధంగా మరి నోబుల్స్, ప్రధానమంత్రులు పవర్ ఎంజాయ్ చేసినారు. సో ఈ విధంగా మరి రిలీజియస్ ఇంటాలరెన్స్ పాలసీ అండ్ ఔరంగజేబ్ యొక్క ఇంటాలరెన్స్ పాలసీ వల్ల మొఘల్ సామ్రాజ్యం ఏకమేడల్లాగా కూలిపోయింది. అది కాకుండా అతని తర్వాత వచ్చినటువంటి రాజులు బలమైన రాజులు లేరు, వీక్ సక్సెసర్స్, బలహీనమైన రాజులు ఒకరి మీద ఒకరు కొట్టుకోవటం, మూటాలుగా ఒకరి మీద ఒకరు మూటాలుగా విడిపోవటము, మూటాలకు సపోర్ట్ చేయటం, కొంతమంది నోబుల్స్ ఇటువైపు, కొంతమంది నోబుల్స్ అటువైపు. ఈ విధంగా మరి ఔరంగజేబు కాలంలో మూటా రాజకీయాలు క్యాపిటల్లో, వారసుల కాలంలో క్యాపిటల్లో ఎక్కువైపోయి ప్రధానమంత్రుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారినటువంటి యొక్క రాజులు అల్టిమేట్గా మొఘల్ సామ్రాజ్య క్షీణతకు ఇవన్నీ దారితీసినాయి. ఏంటంటే కారణాలు ఒకటిని చెప్పడానికి వీలు లేదు. బలహీనమైన రాజులు, వారసత్వ తగాదాలు, జాగీర్దారులు, జమీందారుల మధ్యలో పవర్ సెంటర్స్, సుబేదారు మధ్యలో, జాగీర్దారు మధ్యలో పవర్ సెంటర్, ఈ ఇన్ని సెంటర్స్, పవర్, రీజనల్ పవర్ సెంటర్, సెంట్రల్ పవర్ సెంటర్. సో ఈ విధంగా పవర్ సెంటర్ మీద పవర్ సెంటర్ ఇది కుట్రలు చేయటం, పెరిఫెరల్ ఏరియాలో ఉన్నటువంటి, దూరంగా ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకోవటం. ఆ విధంగా నేటివ్ రాజులు ఔరంగజేబు పరిపాలన తర్వాత ఒక స్థిరమైన రాజరిక వ్యవస్థ ఏర్పాటు కాలేదు. అదే ప్రధానమంత్రి చెప్పు చేతుల్లో కీలు బొమ్మలుగా మారారు. కాబట్టి అక్కడ మరి స్థిరమైన రాజరిక వ్యవస్థ లేకపోవడం, మొఘలుల పరిపాలన అంతమై చిన్న చిన్న రాజ్యాలు, ఇది అవుట్లేయింగ్ ఏరియాస్ అన్నీ కూడా స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యము ముక్కలు కావడం జరిగింది. ఇదన్నిటికీ కారణం ఏంటి అంటే ఔరంగజేబ్ దక్కన్ పాలసీ. అక్బరు మరి జహాంగీర్, షాజహాన్ దక్కన్ స్టేట్స్ను తనలో కలుపుకోలేదు, కానీ ఔరంగజేబ్ కలుపుకున్నాడు. కలుపుకొని ఏం చేసినాడు? టాలరెన్స్ పాలసీ అయినా ఫాలో అయినాడా? కాదు. అంటే అప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థలో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అంతా ఈజీగా లేదు. కాబట్టి దూరమైన రాజ్యాలను వాటి సామంతషిప్ ఒప్పుకొని వాటి పరిపాలన వాళ్ళకే వదిలేసినారు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి అన్నిటిని కలుపుకొని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసినట్టు అంతా తనకిందికే తీసుకురావాలని అనుకున్నాడు. అట్లనే ఔరంగజేబు మొత్తం మొఘల్ సామ్రాజ్యం అంతా కూడా, దక్కను కూడా తన చేతిలోకి రావాలనుకున్న మొఘల్ సామ్రాజ్యం మొత్తం పెద్ద సామ్రాజ్యాన్ని ఇస్లామిక్ స్టేట్గా పరిపాలించాలనుకున్నాడు, సెక్యులర్ స్టేట్గా
అనే అనేది అనుకుని రాజపుత్రులతోటి మిగతా వాళ్ళతోటి సత్సంబంధాలు ఏర్పరచుకొని రివర్స్ పాలసీ ఫాలో కాకపోతే మొఘల్ సామ్రాజ్యం ఉండేది. కానీ ఇతను దూరదృష్టి లేకుండా హిందూ రాజులతోటి హిందూ రాజపుత్రులతోటి పెట్టుకున్నాడు. మరి దక్కన్ స్టేట్స్ను తనలోకి కంప్లీట్గా తన పరిపాలనకు తీసుకురావటం. సో పరిపాలన భారం ఎక్కువైంది. కంటిన్యూస్ యుద్ధాలు చేసినాడు ఎవరు? ఔరంగజేబు. కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం ఖర్చు అయిపోయింది. సైన్యం మీద అంత సైన్యానికి మరి వాటికి ఉద్యోగస్తుల జీతాలకు అయిపోయింది. ప్రజోపయోగ పనులు ఏమీ చేయకుండా మరి మొఘలుల పరిపాలన ప్రజామోదం పొందకపోవడంతో, మెజారిటీ ఆమోదం పొందలేదు. కాబట్టి ఆ పరిపాలన మొఘలుల పరిపాలన ఔరంగజేబు తర్వాత అంతటా తిరుగుబాట్లు జరిగి మొఘల్ సామ్రాజ్యం పేకం మేడల్లాగా ఊలిపోయింది. అది ఈరోజు మనం మొఘలు పాలిటీ అంటే 6వ యూనిట్ మొఘల్ రాజకీయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అక్బర్ మొఘల్ పాలిటీ అక్బర్ టు ఔరంగజేబ్. మరి ఔరంగజేబ్ అల్టిమేట్గా ఏ విధంగా రెస్పాన్సిబుల్ అయినాడు? ఏది మొఘల్ సామ్రాజ్య క్షీణతకు అతనే రెస్పాన్సిబుల్. ఎందుకంటే అతని రిలీజియస్ ఇంటాలరెన్స్ పాలసీ, రాజపుత్ర పాలసీ, నోబుల్స్ ఒక ఇంకో నోబుల్స్ మరి ఈ మొత్తం రాజ్యాన్ని ఇస్లామిక్ స్టేట్గా పరిపాలించాలనుకోవడం, దక్కన్ రాజ్యాలను స్వతంత్రం ఉన్న రాజ్యాలను అన్నిటి తన ఆధీనంలోకి తీసుకోవడం, దక్కన్ పాలసీ కూడా బికేమ్ అల్సర్ టు ది మొఘల్ రూల్. ఆ విధంగా మొఘల్ రూల్ అంతమైపోయింది. మొఘల్ సామ్రాజ్యం అంతానికి ఔరంగజేబు యొక్క రిలీజియస్ పాలసీ, ఇంటాలరెన్స్ పాలసీ, వీక్ సక్సెసర్స్ ఈ రెండు కూడా కారణమైనవి. అది ఈరోజు మనం మొఘలుల పరిపాలన గురించి తెలుసుకున్నాము. అక్బర్ టు ఔరంగజేబు దాకా మొఘల్ పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క సామ్రాజ్య విస్తరణ, పరిపాలన లోపాలు,